హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే 20వ వార్డు కచ్చినమిటలో కృష్ణబలిజ సంఘం వారు నివసించే ప్రాంతంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నందువలన వార్డు టీడీపీ నాయకులు తిరువిధి ప్రసాద్, పెంచలయ్య, మురళీలు, స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే స్పందించిన ఇరువురు మున్సిపల్ కమిషనర్ అక్కడికి వచ్చి పరిశీలించి వెంటనే ఆ యొక్క సమస్యను పరిష్కారం చేస్తారని వారికి తెలిపారు. అనంతరం ప్రతి నెల 1వ తేదీ అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని వార్డులో ప్రతి ఇంటికి తిరిగి వారు సచివాలయం సిబ్బందితో కలిసి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు నాయకులు పాల్గొన్నారు. మొత్తం 3 వర్కులు పెట్టారా? లాస్ట్ టైం ఇచ్చారు కదా, 3 పెట్టారు సార్. ఇది ఒకటి పెట్టామో 5 ఉంది కదా, అది గ్రోత్ లేదండి. 5 పెట్టామని అలాగా. తర్వాత మన అపార్ట్మెంట్ యూటర్ పక్క అది అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రతి నెల 1వ తేదీ మన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయాన్నే 6:30 నుంచి కూడా మా యొక్క సచివాలయ సిబ్బంది, అదేవిధంగా మా వార్డు నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ల కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గతంలో 10 మంది వాలంటీర్లు ఉన్నా కూడా వాళ్ళు చేసే పని కేవలం 4-5 సిబ్బంది ఈరోజు చేయగలుగుతూ ఉన్నారు. చాలా మాకు హాయిగా ఉందయ్యా, ఇంటికి వచ్చి తలుపు తట్టి మరీ ఇచ్చిపోతామని చెప్పి ప్రతి ఒక్క పింఛన్దారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ పింఛన్ల కార్యక్రమంలో నాయకులందరూ కూడా పాల్గొనండి, నాయకులందరూ కూడా సచివాలయ సిబ్బందితో మీరు పాలు పంచుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళినప్పుడు ఆ పింఛన్ల కార్యక్రమం కాకుండా మరేదైనా శానిటేషన్ కానీ మరేదైనా వారి ఇబ్బందులు ఉంటే మీకు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనమని మాకు చెప్పడం జరిగింది. ఇంత ప్రోత్సాహం మాకు ఇస్తున్నటువంటి మా శాసనసభ్యుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క పింఛన్దారులు కూడా ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 2,000 ఇచ్చే పింఛన్ కార్యక్రమం 3,000 చేస్తారని చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచేదానికి 4 సంవత్సరాలు పట్టింది. 250 అంటూ వాళ్ళని ఆశ చూపించి వారి కళ్ళల్లో కన్నీళ్లు చూశారు వాళ్ళు. కానీ అదేవిధంగా గత 6 నెలల క్రితం వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 ఇచ్చే పింఛన్ 4,000 చేస్తామని చెప్పడం, ఒకేసారి 4,000 రూపాయలు 1,000 రూపాయలు కలిపి ఇచ్చేటప్పటికి, అదేవిధంగా వికలాంగుల పింఛన్ 4,000 ఇస్తున్నారు. 4,000 6,000 రూపాయలు చేసేటప్పటికి 2,000 ఒకేసారి పెంచేటప్పటికి వారు నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా మాకు ఇస్తున్నాడు. మా పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు, మా నియోజకవర్గంలో పెద్ద కొడుకుగా మా కృష్ణారెడ్డి శాసనసభ్యులు గారు ఉండటం మాకు చాలా ఆనందం అని చెప్పి వారి కళ్ళలో ఆనందం చూస్తుంటే మాకు కూడా చాలా వాళ్ళతో పాలు పంచుకోవడం, ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి మరి ప్రీతమ శాసనసభ్యులు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం.